దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడు. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టేదమని చెప్పాను. దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో వ్రాయబడిన వాక్యములు ఒకసారి మొదట మనం అర్థం చేసుకుందాం, చదువుబడిన భాగమును. ఇక్కడ అంటున్నాడు, ఒకరోజు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నీవు లేచి బేతేలుకు వెళ్ళుము అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నీవు లేచి బేతేలుకు వెళ్ళుము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అని దేవుడు ఒక మాట అన్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళు. రెండవది, అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు అంటున్నాడు. నీవు లేచి బేతేలుకు వెళ్ళు, వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. సో నువ్వు వెళ్ళవయ్యా, బేతేలుకు వెళ్ళు, అక్కడ నివసించు, అక్కడ నాకు బలిపీఠం కట్టు అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబు తన ఇంటి వారందరినీ పిలిచి వారితో ఎలా మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? 2వ వచనంలో, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. ఆయన అంటున్నాడు, మీరు మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనండి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండున్న దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను. గమనించండి, దేవుడు అన్నాడు బలిపీఠం కట్టు అని మొదటి వచనములు. అంటే 2వ వచనంలో తన ఇంటి వారందరితో అంటున్నాడు, లేచి మీరు బట్టలు ఉదుక్కొనండి, శుద్ధిపరచుకొనండి, మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేయండి. పారవేసి గమనించండి, మీరు రండి, శుద్ధిపరచుకోనండి, మనం వెళ్ళి అక్కడ బలిపీఠం కడదామని చెప్తున్నాడు. మనం వెళ్ళి అక్కడ ఏం చేద్దాం చెప్పండి? బలిపీఠము కడదాము. సో ఇప్పుడు మనకు విషయం అర్థమైపోయింది. దేవుడు ఏమన్నాడు? నువ్వు బలిపీఠం కట్టు అన్నాడు. గమనించండి, వాక్యం మాట్లాడుతుంది 2వ వచనంలో, రండి మనం వెళ్ళి బలిపీఠం కడదామని తన ఇంటి వారితో యాకోబు మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. రైట్. ఈ రోజున దీని గురించి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు బేతేలుకు వెళ్ళమంటున్నాడు. ఏం చేయమని చెప్పండి? బేతేలుకు వెళ్ళు. ఎందుకు బేతేలుకు వెళ్ళమంటున్నాడు? బేతేలులో ఏముంది? లేదా ఎందుకు బేతేలుకు వెళ్ళాలి? దేవుడు అంత ప్రత్యేకంగా ఎంచి బేతేలుకు వెళ్ళమని చెప్పవలసిన
అవసరత ఏమొచ్చింది యాకోబుతో అనేది మనకు అర్థం కావాలంటే మొదట యాకోబు జీవితంలో బేతేలేమో మనకు అర్థమైతే, యాకోబు జీవితంలో బేతేలు యొక్క విశిష్టత మనకు అర్థమైతే, దేవుడు మళ్ళీ ఎందుకు బేతేలుకు వెళ్ళమంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోనండి, ఇంతకు ముందు ఒక పర్యాయము యాకోబు బేతేలులో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ దేవుడు అక్కడికే వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళు అన్నాడు? ఆ బేతేలుకు వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా 35వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదవగా మనకు అర్థమవుతున్నదంటే, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. ఏం చేయి? నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని మాట్లాడుతావు. అని ఎందుకంత ప్రత్యేకత యాకోబు జీవితంలో బేతేలుకు దేవుడిస్తున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. ఏంటి బేతేలు? బేతేలేమో ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగానండి. మొదటిగా యాకోబు జీవితంలో బేతేలు ఏమో మనకు అర్థమైతే, ఎందుకు ఆ స్థలానికి దేవుడు వెళ్ళమంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ మాట వింటున్నారు కదా? మొదట యాకోబు జీవితములో బేతేలు విశిష్టత మనకు అర్థమైతే, దేవుడు ఎందుకు యాకోబుతో బేతేలుకు వెళ్ళమని చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. రైట్, ఎందుకు బేతేలుకు వెళ్ళమంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మొదటిగా యాకోబు జీవితములో బేతేలు యొక్క విశిష్టత ఎంతో మనం మాట్లాడదాం. మొదటి యాకోబు గురించి 2 మాటలు చెప్తాను. ఆ తర్వాత మొదటి సందర్భములో యాకోబు జీవితంలో బేతేలేమో మీతో మాట్లాడతాను. ఏమిటంటే జాగ్రత్త వినాలి. ఎవరు యాకోబు అంటే అబ్రహామునకు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు యొక్క 2 కవల పిల్లలలో చిన్నవాడు యాకోబు. మనందరికీ తెలుసు, కవల పిల్లలు నిమిషాల వ్యవధిలో పుడతారు. మొదటివాడు పుట్టిన కొద్ది నిమిషాలకు రెండోవాడు పుడతాడు. గమనించండి, సాధారణంగా ముందు పుట్టిన వానిని అన్న లేదా అక్క అని, తర్వాత పుట్టిన వారిని కొన్ని నిమిషాల తేడా అయినా చెల్లి లేదా తమ్ముడు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. చెల్లి లేదా తమ్ముడని మనం పిలుస్తూ ఉంటాం. సహజంగా అలాగున్న కవల సోదరుడు ఈ యొక్క యాకోబు. కవల సోదరుడు ఇస్సాకుకు యాకోబు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. సో ఇప్పుడు ఎవరు యాకోబు? మొదటి సమాధానం, అబ్రహాము మనుమడు, ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు. ఒక సందర్భంలో ఏమి జరిగిందంటే గమనించండి, ఇస్సాకు పెద్దవాడై కన్నులు మందదృష్టి కలిగిన వాడి వయస్సు అయిపోగా, గమనించండి, ఇప్పుడు కుమారుడితో మాట్లాడుతున్నాడు. పెద్ద కుమారుడితో. సహజంగా అప్పటిదాకా పెద్ద కుమారుడితో అటాచ్మెంట్ ఎక్కువ ఇస్సాకుకు, చిన్న కుమారుడికి తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, పెద్ద కుమారుడుతో తండ్రి మాట్లాడుతున్నాడు ఇస్సాకు. మరి పెద్దోడా, నేను పెద్దవాడిని అయిపోయాను, నా మరణకాలం దగ్గర పడింది, నేను ఇదిగో చనిపోబోతున్నాను. నువ్వేం చేస్తావంటే వెళ్ళి నా కొరకు వేటాడి మాంసము తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తానురా అని చెప్పాడు. నేనేం చేస్తాను? నేను దీవిస్తాను అని చెప్పాడు. తిని నిన్ను దీవిస్తాను అని యాకోబు చెప్పగా, సరే తండ్రి మాట ప్రకారం వెళ్ళాడు ఏశావు, అన్నయ్య ఏశావు. అయితే విషయం ఏంటంటే, ఏశావు వెళ్ళాడు. ఆ తర్వాత ఈ మాటలు తండ్రి పెద్ద కుమారుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు తల్లి విన్నది. ఆ తల్లి ఇప్పుడు చిన్న కుమారుడితో మాట్లాడుతుంది. ఇదిగో యాకోబు, నువ్వు వెళ్ళి ఇదిగో మందులో నుంచి ఒక పశువుని తీసుకురా, మీ నాన్న అన్నతో ఇలా చెప్పాడురా, ఆ దీవెన నీకు రావాలని నేను కోరుకుంటున్నాను. సో నీవు వెళ్ళి ఆ పశువును తీసుకునిరా, నేను సిద్ధపరుస్తాను, నీ తండ్రికి ఎలా ఇష్టమో నాకు తెలుసు, అలా వండి పెడతాను, వెళ్ళి ఈ వంటకం మీ తండ్రికి ఇవ్వు, నిన్ను దీవిస్తాడు అని చెప్పి చిన్న కుమారుడితో తల్లి చెప్పగా వెళ్ళాడు. మందులో నుంచి ఒక గొర్రెను తీసుకువచ్చాడు. తల్లి సిద్ధపరిచింది. వెళ్తుండగా చిన్న కుమారుడికి ఒక అనుమానం వచ్చింది. ఏమిటయ్యా ఈ అనుమానం అంటే, అమ్మా, అన్న రోమాలు కలిగిన వారు ఒంటి నిండా వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి, నేను నున్నగా ఉంటాను,
తండ్రి గనక తరిమి చూస్తే దీవెన సంగతి ప్రక్కన పెట్టు, నన్ను శపిస్తాడు ఈ మోసం చేసినందుకు. మరి ఎలాగంటే దాని దగ్గర కూడా నాకు ఒక ఐడియా ఉందిరా. ఇప్పుడు మనం చంపిన పశువు ఉంది కదా, ఆ చర్మం నీకు చుడతాను. అప్పుడు తండ్రిని నువ్వు తడిమినప్పుడు నీ రోమాలు చూసినప్పుడు నువ్వు పెద్దవాడు అనుకుంటాడులే అన్నాడు. అన్నట్లుగానే సిద్ధపరిచిన మాంసము తీసుకువెళ్ళి తండ్రి అడిగాడు, ఎంతో తొందరగా నీకు ఎట్లా దొరికిందిరా పెద్దవాడా అని అంటే అన్నాడు, దేవుడి పని కదా, దేవుడే చూపించాడు నాకు పశువును అని చెప్పి అబద్ధం ఆడాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం జరిగింది, నీవెవరువు అంటే గమనించండి, నేను ఏశావును అన్నాడు, పేరు తప్పు చెప్పాడు. రెండవది నీ పెద్ద కుమారుడు అన్నాడు, తన స్థానాన్ని కూడా తప్పు చెప్పాడు. మొత్తానికి నీ స్వరమేదో తేడాగా ఉందిరా అని పిలిస్తే దగ్గరికి వచ్చాడు. తడిమి చూడగా రోమాలు ఉన్నాయి అంటున్నాడు. అవునరా, నువ్వు నా పెద్ద కొడుకువే అని చెప్పాడు. అలాగున తిని సమృద్ధిగా యాకోబును, చిన్నవాడిని యాకోబును దీవించాడు. ఆ తర్వాత జరిగిన సంభవాలు ఏమంటే కనుక ఈ విషయము తర్వాత బయటాడి వచ్చాడు, సిద్ధపరిచాడు. గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళాడు పెద్ద కుమారుడు. అయ్యా వచ్చాను, ఇదిగో నీ కోరుకు నువ్వు అడిగావు కదా నాన్న, మాంసము తెచ్చాను, లే నన్ను తిని నన్ను దీవించంటే కనుక అప్పుడు పెద్దగా ఏడుస్తున్నాడు. ఎందుకు ముందు వచ్చిన వాడు ఎవడరా, దీవుల్లో ఇచ్చేశాను, నువ్వు ఇప్పుడు వచ్చావంటే కనుక అప్పుడు అర్థమైపోయింది, ఇదిగో చిన్నవాడి మోసం చేశాడు. అప్పుడు కోపములో ఏశావు అంటున్నాడు, నా సహోదరుని నేను చంపేస్తాను, నా సహోదరుని నేను చంపుతాను అని చెప్పి ఆయన మాట్లాడి ఉంటున్నాడు. ఆ తర్వాత ఆ విషయము తెలుసుకున్న యాకోబు భయపడుతున్నాడు. తల్లిదండ్రులు కూడా భయపడి యాకోబుని పిలిచేలా మాట్లాడారు. అయ్యా, ఒక దినాన్ని ఇద్దరిని కోల్పోవటం మాకు ఇష్టం లేదురా. ఇప్పుడు ఏం చేస్తావంటే గనక నీవు ఇదిగో ఈ యాకోబు, ఈ కనాను, మనం ఇక్కడ నివాసం ఉన్నాం కదా, ఈ కనాను కుమార్తెలు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదురా. నీవు నీ మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ, నీ తల్లి అన్నయోగు ఆ యొక్క మరి లాబాను యొక్క కుమార్తెల్లో ఒక ఆమెను వివాహము చేసుకో, నువ్వు ముందు అక్కడికి వెళ్ళిపో అని చెప్పి మరి తల్లి తండ్రి కలిసి యాకోబును పెండ్లి చేసుకున్న కొరకై ముందు ఏశావు నుండి తప్పించుట కొరకై గమనించండి, యాకోబును తమ ఇంటి నుండి మేనమామ ఇంటికి, లాబాని ఇంటికి, పద్దనరాము అనే సిరియాలో ఉన్న ఆ ప్రాంతానికి యాకోబును పంపివేశారు. అలాగున ఏశావు చేతి నుండి తప్పించారు, ఏశావు చేతి నుండి యాకోబును విడిపించారు. పెండ్లి చేసుకున్నట్టు కొరకై మరి అక్కడ సిరియా పంపించారు యాకోబును. అయితే చాలా జాగ్రత్తగా ఉనండి. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటి యాకోబు పరిస్థితి అంటే గనక గమనించండి, అన్న చంపుతాడు అన్న ప్రాణభయం ఉంది యాకోబుకు. ఏంటి చెప్పండి, అన్న చంపుతాడు అన్న ప్రాణభయం ఉన్నది. అందువల్ల అన్న దగ్గర నుండి పారిపోతున్నాడు. రెండవది ఇప్పుడు ఏమంటే గనక తాను చేసిన పొరపాటును బట్టి, మరి అబద్ధం ఆడిన తీరును బట్టి, ఒకటి అన్నకు దూరం అయిపోయాడు మాత్రమే కాదు, తల్లికి తండ్రికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒకటేమో ప్రాణభయము చేత భీతిల్లుతూ ఉన్నాడు, ప్రాణభయంతో బాధపడుతున్నాడు యాకోబు. రెండవది ఇప్పుడు కుటుంబము నుండి అకస్మాత్తుగా వేరుపరచబడిన వాడే. ముందే మనం మాటల్లో చెప్పుకున్నాం ఏమనంటే గనక యాకోబు తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ, తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ. అట్లాగే తండ్రి ప్రేమ లేదు, తండ్రి ప్రేమించడమే కాదు, సహజంగా కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ చిన్నవాడు తల్లికి. అయితే విషయం ఏదంటే ఇప్పుడు అకస్మాత్తుగా అందరికీ దూరం అయిపోయాడు. ఆడుకున్న అన్నకు దూరం అయిపోయాడు, కనిపించిన తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అక్కడున్న మందలకు దూరం అయిపోయాడు. మొత్తానికి ఏదేమైనా ఊహించని సంఘటన. ఆ ముందు రోజు రాత్రి అలా అనుకున్నాడో లేదో, అకస్మాత్తుగా నేను ఒంటరిని అయిపోతానని ఆ ముందు రోజును ఊహించాడో లేదో, ఇలా ఒకటి జరుగుతుంది నా జీవితంలో. మరి ఎంతకాలం పెరిగిన ఇల్లు, ఎంతకాలం పెరిగిన తల్లిదండ్రులు, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ తెలీదు, అకస్మాత్తుగా ఒంటరితనము ఆవహించింది. ఇప్పుడు ఆ ఒంటరితనములో తండ్రి చెప్పినట్లుగా పద్దనరాము వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ది కండిషన్ ఆఫ్ జేకబ్, మరి యాకోబు యొక్క స్థితి ఏమంటే గనక అతడు ఒంటరి అయిపోయాడు అకస్మాత్తుగా. యాకోబు యొక్క స్థితి ఏమంటే గనక అన్న చేత ప్రాణభయముతో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటే గనక అతడు బేరేషబా నుండి, అంటే అప్పటికి తన తల్లిదండ్రులు ఉన్న ఆ ప్రదేశము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే గనక తండ్రి చెప్పినట్లుగా సిరియాలో ఉన్న మేనమామ లాబాని ఇంటికి, ఆ బెతేలు కుమారుడైన లాబాని ఇంటికి, సిరియాలో ఉన్న ప్రాంతానికి యాకోబు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అతడు అక్కడున్న రాతిలో ఒకదాన్ని తలగడగ చేసుకుని
ఆ రాత్రి అక్కడ పరున్నాడు. అది గబియలు కింద మాట్లాడుతుంది. యాకోబు గమనించండి, పారిపోతున్నప్పుడు ఆ యొక్క స్థలము పరిస్థితి ఏంటంటే అది ఒక దట్టమైన అరణ్యము. అదేం చెప్పండి? దట్టమైన అరణ్యము, జనసంచారము లేని ఒక ప్రాంతము. ఇంకా ఆ రాత్రి అక్కడ ఉండిపోవలసి వచ్చింది యాకోబు. ఆ మాటలు చదువుదాం. 28వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు యాకోబు ఇంటి నుండి ఒంటరితనముతోనూ ప్రాణభయముతోనూ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట ఏమంటే గనక అతడు ఒక చోట చేరి ఆ రాత్రి అయిపోయింది గనక ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో యాకోబు అక్కడ నిలిచిపోయి ప్రొద్దు గుంకినందున రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒక దానిని తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అక్కడ ఏం చేశాడు చెప్పండి? పండుకున్నాడు. యాకోబు తాను పారిపోతూ అక్కడ పండుకున్నాడు అనే వాక్యం వినబడుతుంది. దేవుని బిడ్డలారా, యాకోబు పారిపోతూ అక్కడ పండుకున్నాడు. ఎక్కడ పండుకున్నాడు? ఆ స్థలములో పండుకున్నాడు. అయితే విశేషం ఏదంటే ఆ ప్రాంతము పేరు లూజు అని చెప్పి ఇక్కడ మరి 18వ వచనము చివరిలో క్షమించండి 19వ వచనంలో వ్రాయబడింది. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఏమి ప్రాంతమయ్యా వారు వచ్చింది అంటే బైబిల్ మాట్లాడుతుంది. గమనించండి. ఇదిగో ఆ ప్రాంతము పేరంట లూజు అంట. చెప్పండి, ఏ ప్రాంతం అంట అది? గట్టిగా చెప్పండి. ఆ ప్రాంతము పేరు లూజు. దేవుని ప్రియ సంఘమా, లూజు లోనికి గమనించండి వచ్చి ప్రొద్దు గుంకినందున అక్కడ నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక దానిని తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. దేవుని ప్రియ సంఘమా, లూజుకు వచ్చాడు. ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు యాకోబు అని చెప్పి వాక్యం. ఇది ఎప్పుడు జరుగుతున్న సంఘటన? ఎప్పుడు జరుగుతున్న సంఘటన అంటే గనుక తాను అన్నను తండ్రిని మోసము చేసి పారిపోతున్నప్పుడు జరిగిన సంఘటన. అన్నను మోసం చేసి పారిపోతున్నటువంటి అప్పుడు జరిగిన సంఘటన. అతడు తండ్రి చెప్పగా పద్దనరాము పారిపోతున్నాడు. జరిగినప్పుడు జరిగింది ఏమంటే అతడు లూజునకు వచ్చి ఆగాడు. అక్కడ పొద్దుకుంకినందున ఒక రాయి తలగడగా చేసుకుని పండుకున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో మనకు యాకోబు ఉన్న సందర్భాన్ని ధ్యానించటము అత్యవసరము, చాలా ప్రధానము. మొదటి మీతో మాట్లాడుతున్నాను. మొదటిది అన్నను బట్టి ప్రాణభయం. చెప్పండి, దేన్ని బట్టి ప్రాణభయం? అన్నను బట్టి. బహుశా నేను అనుకుంటున్నాను వేగంగా నడిచి ఉంటాడు. ఏం చెప్పండి? అన్న వేటగాడు, దూరము నుండి అయినా మరి విసిరి గమనించిన బాణము వేగల సమర్థుడు, చంపుతానని శపథం చేశాడు. వేడి మీద ఉన్నాడు. కొన్నిసార్లు అంటాం, ఇప్పుడు ఎలమాకరా వేడి మీద ఉన్నాడు అంటారు. అంటే మంచి ఆవేశం మీద ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత వేగంగా నడిచి ఉంటాడో యాకోబు. ఎందుకంటే ప్రాణభయంతో పారిపోతున్నాడు. రెండవది ఒంటరి అయిపోయి ఉన్నాడు యాకోబు యొక్క స్థితిలో. మూడవది ఒకటి ప్రాణభయము, రెండవది ఒంటరితనము, మూడవది తానున్న ఆ స్థలములో అది అరణ్యము కాబట్టి క్రూర జంతువులు, దొంగలు లాంటి భయాలు ఉంటాయి. అదే నాలుగు పరిస్థితులు బట్టి మనం ఆలోచన చేస్తే. దేవుని ప్రియ సంఘమా, ఇప్పుడు నేనంటున్నాను, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యాకోబు పట్టి నిద్రపోతున్నాడనే చెప్పాలి. అయితే గత వారం ఈ మాటలు మీతో చెప్పాను. యాకోబును గురించి మాట్లాడుతూ ఇదిగో ఆ లూజునకు వచ్చి పారిపోతున్న తరుణములో అక్కడ ఆగిన తర్వాత ఆ రాత్రి తలగడగా చేసుకుని రాత్రిని పండుకున్నాడు. ఆ రాత్రి జరిగిన సంభవాలు గత వారం మాట్లాడాను. మరొక పర్యాయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమి జరిగిందంటే చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఈ సంఘటన. యాకోబు జీవితము ఇక్కడ మలుపు తిరిగింది. యాకోబు జీవితము ఇక్కడి నుంచి ఒక టర్న్ తీసుకుంది.
యాకోబు జీవితమును మలుపు తిప్పిన సంఘటన, యాకోబు జీవితములో గుర్తించదగిన ఒక ప్రధానమైన సంభవం ఇక్కడ జరిగింది. ప్రధానమైన సంభవం ఇక్కడ జరిగింది. ఎక్కడ? ఈ యొక్క లూజు దగ్గర. ఏం జరిగిందో గత వారం మాట్లాడాను. అదే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అవసరాన్ని బట్టి. ఎందుకంటే ఈరోజు నా జాగ్రత్త వినాలి. మనము ఏ భాగాన్ని మాట్లాడుతున్నామంటే ఆదికాండము 35వ అధ్యాయములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ బేతేలు ఉందే, నీ శ్రమ దినమున నీతో మాట్లాడానే, నీవు యోషువ ఎదుట నుండి పారిపోతున్నప్పుడు నేను నిన్ను దర్శించానే, ఆ బేతేలునకు మళ్ళీ వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తాను ఒకప్పుడు ఉండి బలపరచబడిన ఆ బేతేలునకు మళ్ళీ వెళ్ళమంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే దేవుడు 35వ అధ్యాయములో యాకోబు అనే తన భక్తుని బేతేలునకు వెళ్ళమని చెప్పగా ఎందుకు దేవుడు మరి ఒక పర్యాయము బేతేలును జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు బేతేలునకు వెళ్ళమంటున్నాడు అన్నది మనకు అర్థం కావటం కోసం మొదట బేతేలులో ఏం జరిగిందో, మొదట బేతేలు యొక్క విశిష్టత ఏమో యాకోబు జీవితంలో మనకు అర్థమైతే రెండవసారి ఎందుకు దేవుడు బేతేలుకు వెళ్ళమంటున్నాడో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమంటే గనక మొదటి పర్యాయము బేతేలు అనేది యాకోబు జీవితంలో చాలా విశిష్టమైన సంగతి. యాకోబు జీవితము మలుపు తిరిగిన సందర్భము బేతేలు సంఘటన. యాకోబు జీవితములో ఒక గుర్తించదగినది, అది ఏ పాటి గుర్తించదగినదో, ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవలసిందో, ఎందుకు విశిష్టమైనదో, ఎందుకు మాన్యమెంటో తన జీవితంలో మీతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు బేతేలు ప్రత్యేకమైందో, మొదట బేతేలు దగ్గర ఏం జరిగిందో మీతో మాట్లాడుతాను. మీరు జాగ్రత్తగా. ఏమిటయ్యా బేతేలు దగ్గర జరిగిందంటే మీరు జాగ్రత్త. ఆ రాత్రి అక్కడికి వచ్చాడు యాకోబు. ఒక కండిషన్ మాట్లాడడం. ఈ 3 మాటలు మీరు చెప్పండి. ఏంటా పరిస్థితులు? 1 ప్రాణభయం. చెప్పండి అందరూ. ఏంటిదంట? ప్రాణభయం. 2వది ఒంటరితనం. చెప్పండి. 2వది ఒంటరితనం. 3వది అక్కడున్న స్థానిక పట్టి ఈ జంతువులు దొంగలు గుర్చిన భయము. ఇలాంటి భయముతోనూ ఒంటరితనముతోనూ ప్రాణాపాయముతోనూ అతను అపాయములో ఉన్నాడు, ప్రాణ భయముతో ఉన్నాడు. 3వది అతడు ఒంటరితనములో ఉన్నాడు. అదో పరిస్థితి. అయితే యాకోబు ఈ 3 విధములైన పరిస్థితుల్లో ఉండగా అక్కడ లూజు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఏమి జరిగిందంటే గనక మీరందరికీ గత వారం చెప్పిన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమి జరిగింది అంటే యాకోబునకు ఒక కల వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? యాకోబునకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమి జరిగిందో మీతో మాట్లాడతాను. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నుండి వేయబడింది ఆకాశానికి. దాని కొన ఆకాశము అంటింది, లేదా ఆకాశములో ఉన్నది. అక్కడ ఏం జరుగుతున్నదంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అతని కలలో ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన ఎంత పెద్దదంటే భూమి మీద నుండి ఆకాశమునకు వేయబడింది. ఆకాశం మీద దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఉన్నట్లుగా అతడు కలలో చూచాడు. కలలో చూచిన మరి ఒక ప్రధానమైన విషయం ఏదంటే అతడు ఆ కలలో చూడగా బైబిల్ చెప్తుంది ఆ యొక్క దూతలకు పైగా దేవుడు నిలిచి దేవుడు 3 విషయాలు యాకోబుతో మాట్లాడాడు. ఇవి చాలా ప్రధానం. ఇలా మాట్లాడాడు. మొదటిగా ఏమన్నాడంటే, యాకోబా, నీవు పండుకున్న ఈ స్థలము నీకు, నీ తర్వాత నీ సంతతికి నేను ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. రెండవదిగా అన్నాడు, నీ సంతానము లెక్కకు ఇసుక రేణువుల వలె నేను చేస్తాను. గమనించండి, పడమటి నుండి తూర్పుకు, గమనించండి, ఉత్తరము నుండి దక్షిణానికి నీ సంతానమును వ్యాపింప చేస్తాను. నీ సంతానము వలన భూలోకములోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడేటట్లుగా నీ సంతానాన్ని చేస్తాను అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. 3వదిగా ఏం జరిగిందంటే, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలానికి నేను నీతో కూడా వచ్చి నిన్ను మరలా వెనుకకు తీసుకుని వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు.
ఈ మూడు మాటలు కూడా గమనించండి, దేవుడు ఆ కలలో యాకోబుతో మాట్లాడినట్లుగా మనం చూడవచ్చును. కలలో యాకోబుతో మాట్లాడాడు. దాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం గత వారంలో వాటికి 3 పేర్లు పెట్టాం. మొదటిది దేని గురించి మాట్లాడాడంటే స్థలము గురించి మాట్లాడాడు. ఈ స్థలము నీకు నీ తరువాత నీ సంతతికి ఇస్తానని చెప్పాడు. మొదటి స్థలమును గురించి చెప్పాడు. రెండవది ఏం చెప్పాడంటే గనక స్థలాన్ని గురించి చెప్పాడు. సంతానం గురించి చెప్పాడు. నీ సంతానము లెక్కకు ఇసుకరేణువుల వలె నేను చేస్తాను, పడమటి నుండి తూర్పుకు ఉత్తరం నుండి దక్షిణం వరకు మీరు 4 దిక్కులా వ్యాపిస్తారు, నీ సంతానము వల్ల భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని రెండవది సంతానము గురించి వాగ్దానం చేశాడు. మూడవది ఏమంటే గనక తాను తోడై ఉండబోతున్న ఆ సహాయమును గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, ఇగో యాకోబు, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమునకు నీతో వచ్చి నేను వెనుకకు తీసుకుని వస్తాను అని దేవుడు ఏం చేశాడంటే యాకోబుతో మాట్లాడాడు. సో దేవుడు గమనించండి, కల దర్శనములో కలను చూపించి మాట్లాడేటటువంటి 3 మాటలు ఇదిగో చూసాం. ఆ తర్వాత ఆ కల తర్వాత 3 సంఘటనలు జరిగినాయి. ఇవి కలలో దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలు. ఆ తర్వాత కల తర్వాత కూడా 3 ప్రధానమైన సంఘటనలు జరిగినాయి. అవి కూడా ప్రధానమైనవి. చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు అతడు పారిపోతూ ఒక స్థలానికి వచ్చి, ఆ ప్రాంతము పేరు లూజు, అక్కడికి వచ్చి పొద్దుగుంకినందున ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, ఒక ప్రక్కన భయం ఉన్న, ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఒంటరితనముతో ప్రాణ భయంతో అపాయంతో ఉన్న పరిస్థితుల్లో అతడు అక్కడ నిలిచిపోయి యాకోబు ఇదిగో ఆ రాత్రి పండుకొనగా ఒక కల కన్నాడు. ఆ కలలో జరిగింది ఒక నిచ్చెన, ఒక దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఆ దూతలకు పైగా దేవుడు నిలిచి యాకోబుతో ఈ 3 విషయాలు మాట్లాడాడు. స్థలము గురించి, సంతానము గురించి, తాను చేయబోవు సహాయమును గురించి మాట్లాడాడు. ఆ తర్వాత యాకోబు నిద్ర మేల్కొని ఇలాగా గమనించండి, 3 సంఘటనలు తన జీవితంలో ఉన్నాయి. నిద్ర మేల్కొన్న తర్వాత మొదట చేసిన పని ఏమంటే, మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా ఉంది. మొదట చేసిన పని ఏంటంటే, తాను పండుకొనిన ఆ స్థలములో తాను తలగడగా చేసుకున్న రాతిని నిలిపి అని ఉంటుంది. ఆ తర్వాత 35వ అధ్యాయం చూస్తే కట్టించి అనే మాట కూడా మనం చూస్తాం. సరే, ఏదేమైనా విషయం ఏదంటే అక్కడ ఒక స్తంభాన్ని నిలిపాడు లేదా కట్టాడు. జరిగింది ఏమంటే గనక దాని కొనపైన నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి? బేతేలు అని పేరు పెట్టాడు. ఇదిగో జరిగిన అంటే కల నుండి లేచిన తర్వాత యాకోబు జీవితంలో జరిగిన సంఘటనలో ఈ 3 సంఘటనలు మనం చూస్తాం. ఏమిటి అంటే గనక నంబర్ 1 బైబిల్ మాట్లాడుతున్నటువంటి విషయము, అతడు ఆ కొన మీద నూనె పోశాడు. రెండవది మీతో మాట్లాడుతాను. రెండవదిగా చేసిన పని ఏమంటే తనలో తాను ఇలాగా అనుకున్నాడు, అరే ఇదిగో ఇక్కడ నేను ఒంటరిని అనుకున్నాను, కాదు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? పరలోకపు గవిని అని చెప్పి తాను అనుకున్నట్లుగా, అగో ఇక్కడ పరలోకపు గవిని ఉంది, ఇది దేవుని మందిరమై ఉంటున్నది, ఇది దేవుని మందిరమై ఉంటుంది, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరము అని చెప్పి యాకోబు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇది దేవుని మందిరము అని చెప్పి ఆ అర్థం వచ్చినట్లుగా ఏం చేశాడంటే గనక బైబిల్ గ్రంథంలో దానికి ఆ బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి? బేతేలు అని పేరు పెట్టాడు. గమనించండి, బేతేలు అని పేరు పెట్టాడు ఆ యొక్క మరి యాకోబు. అయితే ఇంకొక విషయం ఏదంటే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తరువాత జరిగిన సంభవాలు మనం యాకోబు జీవితంలో అంటే స్తంభమును నిలిపాడు. స్తంభమును నిలిపి అక్కడ జరిగింది ఏమంటే దానికి బేతేలు అని పేరు పెట్టాడు. అక్కడ ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇది పరలోకపు గవిని అని చెప్పి అనుకున్నాడు. మూడవదిగా గమనించండి, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో 2 భాగాలు ఉన్నాయి. మొదట ఏమనుకున్నాడంటే దేవుడు ఇక మీదట ఆయనే నా దేవుడు అని అనుకున్నాడు. ఇక మీదట నీవే నా దేవుడువు అని చెప్పి యాకోబు
దేవునితో మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నీవు నాకిచ్చు యావత్తులో నేనేం చేస్తానంటే 10వ భాగము 10వ వంతు నీకు ఇస్తాను అని చెప్పి యాకోబు దేవుడితో మాట్లాడాడు. ఒకసారి మీరు విషయాలు ఆ సీక్వెన్స్ ఒకసారి మీకు జ్ఞాపకం ఉండడానికి మీ చేత చెప్పిస్తాను. సో ఇప్పుడు కలలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీతో చెప్పండి. మొదటి దేని గురించి మాట్లాడాడు చెప్పండి? స్థలము. ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, నీ తర్వాత నీ సంతతికి ఇస్తాను అన్నాడు. రెండో దేని గురించి మాట్లాడాడు? సంతానం గురించి మాట్లాడాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, లెక్కకు ఇసుక రేణువుల వలె చేస్తాను, నీ సంతానము పడమటికి తూర్పుకు ఉత్తరానికి దక్షిణానికి వ్యాపిస్తారు, నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడుతాయని చెప్పాడు దేవుడు. రెండో సంతానం. మూడో దేని గురించి చెప్పాడు? తను తోడయుండబోతున్న దాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? నేను నీకు తోడయుండి నీతో ప్రతి స్థలానికి వచ్చి నేను వెనక్కి తీసుకొస్తాను, నీకు తోడయుంటాను, నేను విడిచిపెట్టను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇవి దేవుడు కలలో యాకోబుతో మాట్లాడిన మాటలు. సో ఇప్పుడు ఆ కల ముగియగా ఉదయమున లేచి యాకోబు చేసిన పనులు 3 ఉంటున్నాయి. అది కూడా మాట్లాడదాం. మొదట చేసిన పని ఏంటిది? సో మొదట ఇలా మాట్లాడదాం సీక్వెన్స్. మొదట తాను ఇలా ఆలోచించుకున్నాడు. ఈ స్థలమున దేవుడు నన్ను దర్శించాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు దేవదూతలు పైకి ఎక్కుచూ దిగుచున్నారంటే పరలోకపు గుమ్మం ఎక్కడ ఉంది కనుక ఇది దేవుని మందిరము అనుకొని ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను. లేచిన తర్వాత ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. చెప్పండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది పరలోకపు గుమ్మము, ఇది పరలోకపు గుమ్మము మాత్రమే కాదు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అనుకున్నాడు. ఇది మొదటిది. రెండవది, అలా అనుకుని దానికి గుర్తుగా తనతో మాట్లాడిన దానికి, దేవుడు అక్కడ ఉన్నాడు అన్నదానికి, దేవుడు నాతో మాట్లాడినని సంధించాడు అన్నదానికి గమనించండి, గుర్తుగా అక్కడ ఒక స్తంభమును కట్టించాడు లేదా నిలిపాడు. నిలిపి దాని మీద నూనె పోసాడు అని వ్రాయబడింది. దాని మీద ఏం పోసాడు చెప్పండి? నూనె పోసాడు. ఇది రెండవది. మూడవది ఏమంటే కనుక ఒక నిబంధన చేశాడు. నిబంధనలో ఎన్ని భాగాల్లో నేను చెప్పాను? 2 భాగాలు. ఒకటేమో నీవు నా దేవుడవు, నీవు నా దేవుడు. రెండవది, నీవు నాకిచ్చు యావత్తులో సమస్తము నేను నీకు ఇస్తాను, సమస్తము నేను నీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుడు ఆ నిబంధన చేశాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు చేసిన 3 పనులు చెప్పండి. మొదట తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. రెండవది, స్తంభము నిలబెట్టి నూనె పోశాడు. మూడవది, దేవునితో ఒక నిబంధన చేశాడు. ఒకసారి చదువుదామా, సులువుగా ఉంటుంది. రైట్. 28వ అధ్యాయం ఆదికాండము. బైబిల్ చూడండి, మీకు ఇంకా సులభంగా మీ మనసులోకి హత్తుకుంటుంది. 28వ అధ్యాయము 18వ వచనం. 17 నుంచి చదువుకున్నాం. సరే, 16 నుంచి చదవాల్సిందే. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాదు, వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. సో మొదట ఏమనుకున్నాడు? హి థాట్ ఇన్ హిమ్, అంటే ఆయన తనలో తాను ఇలా అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? తనలో తాను అనుకున్నది ఏంటంటే, ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? 16వ వచనం, యెహోవా ఈ స్థలమందున్నాడు. 17వ వచనం అంటాడు, ఇది దేవుని మందిరము. 17వ వచనం అంటాడు, పరలోకపు గవిని ఇది. ఏమన్నాడు చెప్పండి? 3 మాటలు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. రెండవది, ఇది దేవుని మందిరము. మూడవది చెప్పండి, పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవిని ఇదే అని చెప్పి దేవుడు తనలో తాను అనుకున్నాడు. రెండవది ఏం చేశాడు చూడండి. 18వ వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తనగడగా చేసుకున్న రాయిని తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె
పోసాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లోజు. ఇప్పుడు 18, 19 వచనాలు సారాంశం ఏంటంటే, ఒక స్తంభమును నిలిపి దాని కొన మీద నూనె పోసి ఇది బేతేలు అని అన్నాడు. తర్వాత ఏం చేశాడు? బేతేలు అనుకుని దాని కొన మీద బేతేలు మొదట ఊరి పేరు లోజు. సో రెండవదిగా ఒక స్తంభమును నిలిపి దాన్ని ప్రతిష్ఠించి దానికి దేవుని మందిరం అర్థం వచ్చినట్లుగా బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి? బేతేలు అని పేరు పెట్టాడు. రైట్. మూడవది ఏం చేశాడో చూద్దాం. మూడవదిగా చేసిన పని ఏంటంటే, జాగ్రత్త వినండి. మూడవదిగా చేసిన పని 20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడుయుండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తిండుకు ఆహారము ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడయ్యుండును. 22వ వచనంలో చివరి మాట, మరియు నీవు నాకిచ్చు యావత్తులో ఏం చేస్తాను? 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట. ఈ 3 విషయాలు గుర్తున్నాయి కదా? ఏమని? కలలో దేవుడు మాట్లాడాడు. నిద్ర తెలిసిన తరువాత, మేల్కొన్న తరువాత యాకోబు చేసిన 3 పనులు. మొదట తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇది దేవుని మందిరము, దేవుడు మాట్లాడు స్థలము, ఇది పరలోకపు గవిని, యెహోవా ఈ స్థలములో ఉన్నాడు. రెండవదిగా స్తంభము నిలిపి దానికి నూనె పోసి ప్రతిష్ఠించి బేతేలని పేరు పెట్టాడు. మూడవది ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు. నీవు నా దేవుడవు, నెక్స్ట్ నా యావత్తులో నీకేం చేస్తాను? 10వ వంతు ఇస్తాను. ఇది యాకోబు చేసిన 3 పనులు. ఏం చెప్పండి? యాకోబు చేసిన 3 పనులు. సో ఇప్పుడు మనకు బేతేలు దగ్గర ఏం జరిగిందో అర్థమైపోయింది. మొదట లూజు వాస్తవానికి ఆ ప్రాంతం పేరు. దేవుడు మాటలాడగా, తాను ధైర్యపరచబడగా, తాను ఆదరించబడగా, తన దేవుని మాట తనకు అర్థము కాగా, దేవుని ప్రత్యక్షత తాను కనుగొనగా, దానికి దేవుడు ఉన్నాడు అని అర్థం వచ్చినట్లుగా, దేవుని మందిరం అని అర్థం వచ్చినట్లుగా బేతేలు అని పేరు పెట్టాడు యాకోబు. ఇప్పుడు చెప్తాం, బేతేలు దగ్గర ఏం జరిగింది అంటే, ఒక కల కన్నాడు. ఆ కలలో దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి వాగ్దానం చేశాడు. ఆ కలలో దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి వాగ్దానం చేశాడు. అతను ధైర్యపరిచాడు, అతన్ని బలపరిచాడు. సో ఇప్పుడు యాకోబు జీవితంలో బేతేలు సంఘటన చాలా ప్రధానం. బేతేలు దగ్గర జరిగిన సంఘటన చాలా ప్రధానమైంది. బేతేలు కూడా చాలా ప్రధానమైంది. ఇప్పుడు బేతేలు జరిగిన సంఘటనలో యాకోబు బలపరచబడ్డాడు. దేవుడు తను ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తనకు వాగ్దానం చేశాడు. యాకోబు కూడా దేవునితో నీతో ఉంటానయ్యా, నీవే నా దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఈ విధంగా దేవునికి యాకోబుకు మధ్య ఒక అనుబంధం ఏర్పడిన స్థలము, యాకోబు ధైర్యపరచబడిన స్థలము, యాకోబు ఆదరించబడిన స్థలము. అందుకే మొదట ఆ మాటలు మీతో ఎత్తి మాట్లాడాను. ఏమని? ఎందుకు, ఏం జరిగింది బేతేలు దగ్గర అంటే, బేతేలు దగ్గర ఉన్నప్పుడు యాకోబు కండిషన్ ఏంటంటే, అతడు ఒంటరిగా ఉన్నాడు, అన్న వలన ప్రాణ భయంతో ఉన్నాడు, తాను నిలిచిన ప్రాంతంలో గమనించండి ఆ పరిస్థితులు బట్టి భయముతో ఉన్నాడు. ఈ 3 సంఘటనలో అతడు ఉంటుండగా దేవుడు అతన్ని దర్శించి అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడి దేవుడు అతన్ని బలపరిచి ఈ రీతిగా చేశాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? యాకోబుని. దేవుడు అలాగా చేశాడు. దేవుడు యాకోబుని అలాగా చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుని అలాగున చేశాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిన సంఘటన అంటే, యాకోబు పారిపోతున్నప్పుడు జరిగిన సంఘటన. ఎప్పుడు సంఘటన? ఇప్పుడు చెప్తాను, క్లుప్తంగా జాగ్రత్తగా. యాకోబు పారిపోయాడు. మామయ్య గారింటి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల్లో జరిగిన ప్రధానమైన సంఘటనలు ఏంటంటే, ఇద్దరిని పెండ్లి చేసుకున్నాడు, 12 మంది బిడ్డలను కన్నాడు. 12 మంది బిడ్డలను కన్నాడు. ఆస్తిని సంపాదించాడు. ఎంత ఆస్తి అంటే, మామ బావమరుదులు కూడా అసూయపడేటువంటి ఆస్తులు సంపాదించాడు.
ఇక ఒక రోజున దేవుడు చెప్పాడు, 20 సంవత్సరాలు అయిన తర్వాత, 2 పెళ్లి చేసుకున్న తర్వాత, 12 మంది బిడ్డలు కలిగిన తర్వాత, ఆస్తి సంపాదించిన తర్వాత, వారు కూడా సక్రమంగా యాకోబుతో ప్రవర్తించకపోవడం అనే సంఘటనలు జరుగుతున్న తర్వాత, దేవుడు ఒక రోజున యాకోబుతో అన్నాడు, యాకోబు నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఒకసారి ఈ మాటలు చూద్దాం. 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. 31:3. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశములో నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. చెప్పండి, 20 సంవత్సరాలు జరిగింది ఏంటిది? దేవుడు యాకోబుతో మాట్లాడాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. 20 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటంటే, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నీవు నీ దేశానికి వెళ్ళిపో అన్నాడు. నీవు నీ దేశానికి వెళ్ళు. యాకోబు వచ్చేసాడు. వచ్చిన తర్వాత కొన్ని సంభవాలు జరిగిన చివరిలో మాట్లాడతాం. ఇప్పుడు వచ్చిన తర్వాత యాకోబుతో దేవుడు ఒక రోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా రండి 35వ అధ్యాయానికి. మొదటి 3 వచనాలు. 35వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా దగ్గరగా. రైట్. సో ఇప్పుడు యాకోబు వెళ్ళేటప్పుడు బేతేలు సంఘటన జరిగింది. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు నిబంధన చేశాడు. వెళ్ళి 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరముల తదుపరి యాకోబు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక రోజున మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళమన్నాడు? అది ప్రధానమైంది. అయితే ఎందుకు బేతేలుకు వెళ్ళమన్నాడంటే గనక, మొదట యాకోబు జీవితంలో బేతేలు అంటూ మనం అర్థం చేసుకున్నాం. అయితే దానిని ఆర్డర్లో పెడదాం. బేతేలు యొక్క విశిష్టత ఏమో ఆర్డర్లో పెడదాం. ఇప్పుడు చూడండి 35వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి. ఇక్కడ బేతేలుకు వెళ్ళు అని చెప్తూ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి. అంటే దేవుడు ఏమంటున్నాడు? యాకోబు, నీవు ఈ బేతేలు ఏంటి ఎందుకు వెళ్ళాలంటే, ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నువ్వు కనబడ్డానే అని బేతేలు దగ్గర జరిగిందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి దాని అర్థం? యాకోబు ఎదుట నుండి పారిపోవటం అంటే అర్థం ఏంటిది? జాగ్రత్తగా వినాలి. ఏంటయ్యా దాని అర్థం అంటే, ఏశావు ఎదుట నుండి పారిపోతున్నావు అంటే నీవు ఒంటరివై ఉన్నప్పుడు నీకు కనబడ్డాను. స్తోత్రం చెప్పండి. ఏశావు ఎదుట నుండి పారిపోతున్నావు అంటే ప్రాణ భయముతో ఉన్నప్పుడు నేను నీకు కనబడ్డాను. అదే మాట అంటాడు. ఎక్కడికి వెళ్ళాలంటే, ఏ బేతేలు అంటే, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు కనబడి దేవదూతలు కనబడ్డాము, నేను కనబడ్డాము, నీతో మాట్లాడాను. నువ్వు ఒంటరివి కావు, నేను ఉన్నాను, దూతలు నీతో ఉన్నామని నిన్ను ధైర్యపరిచి ఆదరపరిచి నేను ఉన్నాను అని నీకు కనబడ్డాను. చూసావు, నీవు ధైర్యపరచబడిన ఆ బేతేలుకు వెళ్ళు అంటున్నాడు. రెండోది, ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోతున్నప్పుడు అంటే ప్రాణ భయముతో నువ్వు పారిపోతున్నప్పుడు, ప్రాణ భయముతో పారిపోతాడు. నీవు గమనించండి, అన్న ఎక్కడ వస్తాడో చంపుతాడో అని చెప్పి తల్లిదండ్రుల మాటను బట్టి నువ్వు వేగంగా పారిపోతున్నప్పుడు నేను నీకు కనబడ్డానే, నిన్ను దర్శించానే.
నీకు భయము లేదులే, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమును నీతో వస్తాను, మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి నేను ధైర్యపరిచానే. ఆ బేతేలుకు వెళ్ళు. ఇప్పుడు యాకోబు జీవితంలో బేతేలు ఏంటంటే, తాను ఒంటరినని బాధపడుతున్నప్పుడు దేవుడు నేనున్నాను, నువ్వు ఒంటరివి కావు అని చెప్పి ధైర్యపరిచి ఆదరించి భరోసా ఇచ్చిన స్థలం. తాను ప్రాణ భయము చేత ఉన్నప్పుడు నువ్వు భయపడక్కర్లేదు, నేను నీకు తోడు ఉన్నాను, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు కూడా ఇంకను నీకు తోడు ఉంటానని చెప్పి తను ధైర్యపరిచిన స్థలము బేతేలు. ఒంటరితనము పోగొట్టబడిన స్థలము, వాగ్దానము చేయబడిన స్థలము, ప్రాణభయము పోగొట్టబడి ధైర్యము భరోసా పొంది ఉన్న స్థలము, తాను ఒంటరిని కాదు దేవుడు తోడున్నాడని నిరూపించబడిన స్థలము బేతేలు. యాకోబు జీవితంలో దేవుడు అదే అంటున్నాడు, ఆ బేతేలుకు వెళ్ళు. నువ్వు ఒంటరిగా పారిపోతున్నప్పుడు, లేదు నేను నీతో ఉన్నానని, నువ్వు ఒంటరివి కావని సెలవిచ్చానే. నువ్వు ప్రాణభయముతో ఉన్నప్పుడు నువ్వు భయపడని అవసరం లేదు, నేను నీకు తోడు ఉన్నాను, నువ్వు వెళ్ళి, ప్రతినిధితో వస్తానని నీతో చెప్పానే. ఇవో నేను దేవదూతలు నేను నీకు తోడు ఉన్నామని నీకు బయలుపరిచానే. ఇదిగో నువ్వు ధైర్యపరచబడినా, నువ్వు బలపరచబడినా, నువ్వు ఆదరించబడినా, నీకు భరోసా ఇవ్వబడినా, నువ్వు తోడు కొరకు వాగ్దానము పొందుకున్నా, ఆ బేతేలుకు వెళ్ళు అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బేతేలుకు వెళ్ళు అని గుర్తు చేస్తున్నాడు. ఎక్కడ నీవు ఆదరించబడ్డావో, ఎక్కడ బలపరచబడ్డావో, ఎక్కడ దేవుడిని కనుగొన్నావో, ఎక్కడ దేవుడు నీతో మాట్లాడాడో, ఆ బేతేలుకు వెళ్ళు అంటున్నాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు బలపరచబడిన, ధైర్యపరచబడిన, వాగ్దానములు ఇయ్యబడిన, భరోసా ఇవ్వబడిన, ఒంటరి కాదని నీకు తెలియపరచబడిన, దేవుడు తోడును పొందుకున్న ఆ శ్రేష్టమైన స్థలమునకు నీవు వెళ్ళు, ఆ బేతేలుకు వెళ్ళు. నువ్వే అన్నావు కదా బేతేలని, మళ్ళీ బేతేలుకు వెళ్ళు. మరి ఏం చెయ్యి? బేతేలుకు వెళ్ళు. సో ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు బేతేలుకు వెళ్ళమని ఆ బేతేలు దగ్గర ఏం జరిగిందో గుర్తు చేస్తున్నాడు. ఆ మాట విన్నారా? బేతేలుకు వెళ్ళమని దేవుడు, ఏం జరిగింది బేతేల్లో? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఒంటరివి కాదని ధైర్యపరచబడ్డావు, నువ్వు ప్రాణభయంతో ఉన్నావు, నేను నీకు తోడు ఉన్నానని వాగ్దానం ఇవ్వబడ్డావు. ఇదిగో నేను ఏమీ లేను అని అనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నావు, నేను నీకు తోడు నడిపించి వెనక్కి తీసుకొస్తానని గమ్యము తెలియని స్థితిలో, అనిశ్చితిలో ఉండగా నువ్వు ఒక గమ్యము బోధించబడ్డావు. అతి శ్రేష్టమైన స్థలానికి మళ్ళీ వెళ్ళు అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు రెండవది, సో దేవుడు అలాగే చెప్పాడు, దాన్ని జ్ఞాపకం చేసి, ఏశావు ఎదుట నుండి నీవు పారిపోతున్నప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపెట్టినట్టు ఆ బేతేలు అంటున్నాడు. అంటే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను దర్శించి నీకు తోడు ఉన్నానని చెప్పిన స్థలము, గమ్యము తెలియని స్థితిలో బోధించబడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడి నీకు గమ్యమును బోధించిన ఆ స్థలము, ప్రాణభయంతో ఉన్నప్పుడు నీకు పర్వాలేదు, నా తోడు నీకు ఉన్నదని నీకు బోధించబడిన స్థలము, అక్కడికి వెళ్ళంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు యాకోబు తన ఇంటి వారితో మాట్లాడుతున్నాడు. యాకోబు తన ఇంటి వారితో ఏం మాట్లాడుతున్నాడు? యాకోబు తన ఇంటి వారితో, రండి మనం వెళ్ళి అక్కడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? బేతేలుకు వెళ్దాం. మనం వెళ్ళి అక్కడ బలిపీఠం కడదాం. అక్కడ ఏం కడదాం? బలిపీఠము కడదాం అని చెప్తున్నాడు. అని చెప్తూ ఒక మాట మాట్లాడతాడు, బేతేలు గురించి గుర్తు చేసుకుంటూ. ఏం మాట్లాడతాడంటే, ఒకసారి అక్కడ చూడండి, 2వ వచనము. అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితో, తన ఇద్దరున్న వారందరితో, మీ ఇద్దరున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండని దేవునికి అక్కడ బలిపీఠము. ఏమన్నాడు? నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడయుండిన. తలపైకెత్తండి. యాకోబు ఏమన్నాడు? ఆ బేతేలును జ్ఞాపకం చేస్తూ దేవుడు అన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏశావు ఎదుటిని పారిపోతున్నప్పుడు నేను నీకు కనబడి ధైర్యపరిచాను కదా, ఆ బేతేలుకు వెళ్ళమని దేవుడు అంటే యాకోబు అంటున్నాడు, నా శ్రమ దినమును నాకు తోడయున్న దేవునికి అక్కడ బలిపీఠం కడతాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు బేతేలు గురించి ఏమంటున్నాడు?
నా శ్రమ దినమున దేవుడు నాకు తోడు ఉన్నాడు. ఇదిగో నా శ్రమలో నేను ఉండగా, ఏంటా శ్రమ? ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రాణభయము, గమ్యము తెలియని స్థితి, అపాయములో ఉన్న పరిస్థితి, గమనించి ఒంటరితనము, ఈ పరిస్థితులన్నిట్లో ఉంటుండగా నా శ్రమ దినమున నాకు తోడయున్న నా దేవునికి. ఇప్పుడు బేతేలు శ్రమలో దేవుని తోడు దొరికిన స్థలం అని యాకోబు అంటున్నాడు. నీ ఒంటరితనము పోయిన స్థలము, నీవు ధైర్యపరచబడిన స్థలము, నీకు వాగ్దానము దొరికిన స్థలం అని చెప్పి దేవుడు అంటుంటే యాకోబు అంటాడు, అవునవును, నా శ్రమ దినమున నేను దేవుడు నాకు ప్రత్యక్షమై నా శ్రమను పోగొట్టినటువంటి ఆ స్థలము. ఇప్పుడు ఎలా చెప్తున్నాను, ఏమిటి బేతేలు అని అంటే, గమనించండి, తన ఒంటరితనములో ఉన్నప్పుడు నువ్వు ఒంటరివి కాదు, నేను దూతలు నీతో ఉన్నాము అని ఒక ధైర్యం ఇచ్చి భరోసా ఇవ్వబడిన స్థలము. ఏం జరగబోతుందో తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉంటుండగా, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్తావు, నీ తిరిగి వస్తావని దేవుని చేత ఒక వాగ్దానం ఇవ్వబడిన స్థలము. ఇప్పుడు యాకోబు అంటాడు, నా శ్రమ దినమున నాకు తోడయుండిన, ఏమంటాడు యాకోబు చూడండి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టేదనని చెప్పండి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. చెప్పండి, నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. జాగ్రత్తగా మాట్లాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇవ్వబడింది. బేతేలు దగ్గర శ్రమకు సమాధానం ఇవ్వబడింది. శ్రమలో నుండి విడుదల దొరికింది, శ్రమలో క్షేమము దొరికింది యాకోబుకు బేతేలు దగ్గర అంటున్నాడు. దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. బేతేలు దగ్గర ఏం జరిగిందో ఆ తర్వాత యాకోబు కూడా బేతేలు దగ్గర ఏం జరిగిందో జ్ఞాపకం చేశాడు. దేవుడేమో నీ ఒంటరితనం పోగొట్టబడింది, నీకు వాగ్దానము చేయబడింది, నీకు ధైర్యం వచ్చింది అని దేవుడు అంటే యాకోబు, అవునవును, నా శ్రమ దినములో నాకు ఉత్తరం దొరికింది, నా శ్రమ పోగొట్టబడిందని యాకోబు అంటున్నాడు. సో ఈ రెండు మాటలు బేతేలు యొక్క విశిష్టతలు మనకు తెలియపరుస్తున్నాయి. ఏం చెప్పండి, బేతేలు యొక్క విశిష్టతలు. ఇంకో మాట కూడా చూద్దాం. బేతేలు యొక్క విశిష్టత 31వ అధ్యాయము 13వ వచనం. 31వ అధ్యాయం 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాడు. తలపైకి బేతేలుకు వెళ్ళమన్నప్పుడు లేదా తన దేశానికి వెళ్ళమన్నప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. తన భార్యలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అమ్మా లేచి నా దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఆ చెప్తూ ఇలా అన్నాడు నాతో, నువ్వు ఎక్కడ మొక్కుబడి చేశావో చూడండి, ఏమంటాడు, నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసి ఎక్కడ నాకు మొక్కుబడి చేసివో ఆ బేతేలు దేవుడు నేనే, నువ్వు లేచి దేశంలో నుండి బయలుదేరిపోయాడు. ఇప్పుడు బేతేలు విశిష్టత ఏమంటే కనుక, ఎక్కడ నీవు నాతో మొక్కుబడి చేసావో అక్కడికి వెళ్ళు. ఎక్కడ మొక్కుబడి చేసావు అక్కడికి. ఏమిటి యాకోబు జీవితంలో బేతేలు విశిష్టత అంటే, దేవునితో మొక్కుబడి చేసిన స్థలం. ఏం చెప్పండి, దేవునితో ఒక నిబంధన చేసుకున్నది, లేదా దేవునితో తన జీవితాన్ని కట్టుకున్న స్థలం. దేవునితో తన జీవితాన్ని కట్టుకున్న. సో బేతేలు దగ్గర ఏం జరిగిందో ఈ 3 సంఘటనలు 3 మాటలు మాట్లాడుతున్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఏం జరిగింది బేతేలు దగ్గర? ఏం జరిగిందంటే, నంబర్ 1, ఏశావు ఎదుట నుండి నీవు పారిపోతున్నప్పుడు నీకు కనబడ్డాను. అంటే దేవుడు ఎలా అంటున్నాడు, నీవు ఒంటరివై ఉన్నప్పుడు, నీవు పారిపోతున్నప్పుడు నేను నీకు తోడయ్యుండి నీతో మాట్లాడి, నీవు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను
అని దేవుడు చెప్పి అతన్ని ధైర్యపరిచి బలపరిచాను అని దేవుడు చెప్పినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. బేతేలు దగ్గర యాకోబు ధైర్యపరచబడ్డాడు, బలపరచబడ్డాడు, వాగ్దానం ఇయ్యబడ్డాడు. యాకోబు అంటాడు, ఇదిగో నా శ్రమ దినమున నాకు తోడయుండి నాకు ఉత్తరం ఇచ్చిన ఆ బేతేలుకు వెళ్దాం అంటే యాకోబు అంటాడు, నా శ్రమ పోగొట్టబడింది. నేను అపాయములో ఉన్నాను అని అనుకుంటూ ఉంటుండగా నా అపాయము తొలగించబడి నా శ్రమ దినము నాకు ఉత్తరము సమాధానం ఇచ్చాడు, వాగ్దానము చేశాడు, వెళ్ళవలసిన మార్గమును గమ్యమును నాకు బోధించాడు బేతేలు దగ్గర. మూడవది, ఆ బేతేలు దగ్గర నేను దేవునితో మొక్కుబడి చేసుకున్నాను. ఏం చేశాను చెప్పండి? దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడు ఒక దగ్గర పెడదాం. ఏ మూడు? యాకోబు జీవితంలో బేతేలు దగ్గర జరిగిన సంఘటనలు, బేతేలు దగ్గర దేవుడు అతనికి చేసిన సంఘటనలు. మొట్టమొదటిది ఏంటిదంట? ఒంటరితనం పోగొట్టబడింది, వాగ్దానము ఇవ్వబడింది, ధైర్యపరచబడి ఒక భరోసా దొరికింది. రెండవది, నా శ్రమ దినము నాకు ఉత్తరం ఇచ్చాడు అంటే నాకు సమాధానం ఇచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎలా రావాలో, తిరిగి ఏమవుతుందో నా జీవితంలో, నా శ్రమ దినము పోగొట్టబడి నేను నడవలసిన మార్గము నాకు బోధించబడి నాకు ఒక తోడు దొరికి నా శ్రమ దినం పోగొట్టబడింది బేతేలు దగ్గర. ఇప్పుడు బేతేలును గుర్తు చేసుకుంటూ దేవుడు ఒకటి జ్ఞాపకం చేశాడు, యాకోబు తనకు తానుగా ఇంకోటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు 31వ అధ్యాయం ఇంకోటి చెప్పాడు, నువ్వు అక్కడ నిబంధన కూడా చేసావు కదా, అక్కడికి వెళ్ళని దేవుడు చెప్తున్నాడు, తన భార్యతో చెప్తున్నాడు. యాకోబు దగ్గర ఈ మూడు జరిగినాయి. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇది జరిగిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు మళ్ళీ బేతేలుకి వెళ్ళమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గట్టిగా చెప్పాలి, మళ్ళీ బేతేలుకు. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ బేతేలుకు వెళ్ళమన్నాడు అర్థం కావాలంటే ఇంకొక 2 విషయాలు మన మనసులో తెచ్చుకోవాలి. ఆ 2 మీతో మాట్లాడతాను. ఒకటి, ఒకసారి రండి, 32వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. తల్లుల పైకెత్తండి. తిరిగి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఎక్కడి నుండి? మామగారి ఇంటి నుండి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే 11వ వచనం చివరి మాట, నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఏం చెప్పండి? నేనేం చేస్తున్నాను? ఎందుకు భయపడుతున్నాడు? ఆ మాట కూడా చెప్పాడు, అన్నకు భయపడుతున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి గట్టిగా? నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. సో తిరిగి వస్తూ యాకోబు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా నా అన్నకు నేను భయపడుతున్నాడు, నన్ను, నా పిల్లలను, తల్లులను చంపుతాడేమో అని భయపడుతున్నాడని తాను భయపడి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త వినాలి. యాకోబు తిరిగి వస్తూ భయపడ్డాడు. భయపడి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. భయపడి. సో ఇలాగ ఎందుకు భయపడుతున్నాడు మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఎందుకు భయపడుతున్నాడు? అన్న చంపుతాడేమో అని భయపడుతున్నాడు. రైట్, ఇంకోటి చూపిస్తాను. 34వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిచీయులలోను అసహ్యునుగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. తలపైకెత్తారు. ఇప్పుడు 32వ అధ్యాయములో అన్నకు భయపడ్డాడు. 34వ అధ్యాయములో పెరిజీయులకు కనానీయులకు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి? పెరిజీయులకు
ఎందుకు భయపడుతున్నాడు తిరిగి వచ్చిన తర్వాత? జాగ్రత్త వినాలి. 32వ అధ్యాయములో 20 సంవత్సరాల క్రితము అన్న చేసిన మోసం అన్నకి ఇంకా జ్ఞాపకం ఉందేమో, అందువల్ల నన్ను చంపుతాడేమో అన్నగా భయపడ్డాడు. దేవుడు దాన్ని అక్కడతో సాల్వ్ చేసి నేనున్నానులే, నువ్వు భయపడొద్దు అని అతను ఆశీర్వదించి అతని పేరు మార్చి అతను దీవించాడు. మొత్తానికి ఆ విషయం పట్ల కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు మరలా ఇంకొక సంఘటన జరిగింది. మళ్ళీ భయపడుతున్నాడు యాకోబు. మీరు బాగా వినాలి. 32వ అధ్యాయంలో భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? గట్టిగా చెప్పండి. అడిగినప్పుడు సమాధానం చెప్పండి గట్టిగా. ఎవరికి భయపడ్డాడు? ఫైన్. నెక్స్ట్ 34వ అధ్యాయంలో ఎవరికి భయపడుతున్నాడు? కనానీయులకు. అంటే ఆ ఏ దేశం తండ్రి దేశం అని చెప్పాడు, అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్థానికులకు భయపడుతున్నాడు. వారు వచ్చి నన్ను చంపేదరేమో అని భయపడుతున్నాడు. వారు వచ్చి నన్ను చంపేదరేమో అని భయపడుతున్నాడు యాకోబు. వారు వచ్చి నన్ను చంపేదరేమో అని యాకోబు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు చెప్తా వినండి. వచ్చిన వెంటనే జరిగింది ఏంటంటే, దేవుడు వెళ్ళమన్నాడు వచ్చాడా, సొంతంగా వచ్చాడా? వెళ్ళమన్నాడు వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, 11 మంది తర్వాత ఒకటే కూతురు. 11 మంది తర్వాత ఒకటే కూతురు. తర్వాత 12వ పుట్టాడు. సో ఒకటే కూతురు దీన. వారు ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చారు. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్ళింది. అప్పటి స్థానిక రాజు కుమారుడు ఆమెను ఇష్టపడి ఆమెను పాడు చేశాడు. యాకోబు కొడుకులు మందలం మేపుతూ ఉండగా వాళ్ళు పిలిపించాడు. అరే మీ చెల్లికి ఇట్లా జరిగిందిరా అన్నాడు. నాన్నతో చెప్పలేదు కానీ వాళ్ళల్లో వాడు మాట్లాడుకుని కపటము చేత ఆ రాజకుమారుణ్ణి అక్కడున్న వాళ్ళందరినీ చంపేశారు. ఎవరు? అన్నలు, చెల్లిలు. ఇప్పుడు యాకోబు మళ్ళీ భయపడుతున్నాడు. అరే నేనేదో సమాధాన పడతారు, మీరు సలహా చెప్తారు, నేను ముసలోడిని అయిపోయిన మీ కుర్రోళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు చెప్తానంటే మీరు ఇంకా ఘోరం చేశారు పరిస్థితులు. నాకు భయం వేస్తుంది. వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు, వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు అని యాకోబు భయపడుతున్నాడు. సో వచ్చేటప్పుడు అన్నకు భయపడ్డాడు. దేవుడు సర్ది చెప్పాడు. మళ్ళీ ఒక సంఘటన జరిగింది. మళ్ళీ ఇప్పుడు స్థానికులైన కనానీయులకు పెరిజ్జీలకు భయపడుతున్నారు. ఇది 34లో జరిగింది. ఇక 35లో మాట్లాడుతా లాభం లేదు. నువ్వు బేతేలికి ఏమన్నాడు చెప్పండి? నువ్వేం చేయాలి? బేతేలికి వెళ్ళి. ఎందుకంటున్నాడు? తాను భయముతో ఉండగా ప్రభు మాట్లాడుతున్నాడు. యాకోబు నువ్వు మర్చిపోయావా? నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అసలు గమ్యమే తెలియని అనిశ్చితిలో నీవు ఉన్నప్పుడు, ప్రాణ భయము చేత ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచి నీ ఒంటరితనమును పోగొట్టి నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నీకు భరోసా ఇచ్చి నిన్ను నడిపించలేదా? మళ్ళీ ఆ బేతేలుకి గుర్తు తెచ్చుకో. ఇవన్నీ ఎలా తోడయ్యా. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా నాకు భయం వేస్తుందంటే అంటున్నాడు, నీ శ్రమ దినమున నీకు ఉత్తరం ఇచ్చి నీకు వాగ్దానములు చేసి నిన్ను ధైర్యపరిచి నీతో మాట్లాడలేదా? ఆ బేతేలుకు వెళ్ళావు. ఇప్పుడు మూడవది, నువ్వు నాతో నిబంధన చేసావుగా, నేను నీ దేవుడును, నేను నీకు దశమ భాగం ఇస్తానని చెప్పావు కదా, ఇగో ఆ నిబంధన చేసుకున్న స్థలానికి వెళ్ళు. ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకో. ఒకప్పుడు నువ్వు భయములో ఉన్నప్పుడు, నువ్వు ఒప్పుడు ఒంటరి ఉన్నప్పుడు, ఒకప్పుడు అపాయములో ఉన్నప్పుడు, ఒకప్పుడు నువ్వు ఏమీ లేదన్నప్పుడు, గమ్యం తెలియనప్పుడు ఎలా నిన్ను ఆదరించి నీకు ప్రత్యక్షమయ్యి నీకు కనబడి నీకు ఉత్తరం ఇచ్చి నేను నీతో మాట్లాడి నువ్వు నాతో నిబంధన చేసి ఈ సంభాషణ జరిగింది, దానికి నువ్వే పేరు పెట్టావు బేతేలని. ఆ బేతేలుకు వెళ్ళు. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా ఎవరితో? యాకోబుతో. అంటే యాకోబు భయపడుతున్నప్పుడు, యాకోబా ఒకప్పుడు ఇదే పరిస్థితులు, ఎందుకంటే దారుణమైన పరిస్థితుల్లో నీతో మాట్లాడాను, నీకు ఉత్తరం ఇచ్చాను, నిన్ను ధైర్యపరిచాను, నీ ఒంటరితనాన్ని పోగొట్టాను, నేను నీతో మాట్లాడాను, నువ్వు నాతో నిబంధన చేసావు, ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ భయపడుతున్నావు. అందుకని 34వ అధ్యాయం చివరిలో భయపడినప్పుడు 35లో దేవుడు అన్నాడు, బేతేలుకు వెళ్ళి ముందు బలిపీఠం కట్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అని బేతేలుకి అర్థం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ ఊరి పేరేంటి చెప్పండి? ఆ ఊరి పేరేంటిది? లూజు. కానీ ఈయనేం పేరు పెట్టాడు అక్కడ ఆ లూజులో? బేతేలు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కదయ్యా దేవుడి మందిరం ఉంది, నేను నీకు కనపడ్డానని. మరి మర్చిపోయావా దేవుని మందిరం? ఎక్కడ నీ ఒంటరితనం పోగొట్టబడిందో, ఎక్కడ నీ ప్రాణభయం పోగొట్టబడిందో, ఎక్కడ నీకు గమ్యము బోధించబడిందో, ఎక్కడ నీకు వాగ్దానం చేయబడిందో, ఎక్కడ నీ జీవితానికి ఒక దారి కనపరచబడిందో ఆ స్థలం ఇంకా ఉన్నది. దానికి అప్పుడు బేతేలు అన్నావు, ఇప్పుడు మర్చిపోయావు. మళ్ళీ బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టు. బేతేలుకు వెళ్ళి ఏం చేయి? బలిపీఠం. నేను ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఏమంటే కనుక దేవుడు 35 అధ్యాయులు ఏం చేస్తున్నాడంటే యాకోబుకు బేతేలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని మందిర విశిష్టతను జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు అన్నాడు, నా అన్నకు భయపడతానన్నాడు. మళ్ళీ వచ్చి వాళ్ళని చంపుతా, నాకు భయం వేస్తుంది అన్నాడు. దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు ఇంకా మారలేదా అంటే? మారలేదని కాదు, కానీ మర్చిపోయావయ్యా నువ్వు. ఒకప్పుడు ఇంతకంటే ఘోరమైన భయాల్లో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను, నిన్ను ధైర్యపరిచాను, నీకు కనబడ్డాను, నీకు ప్రత్యక్షమయ్యాను, నీకు ఉత్తరం ఇచ్చాను, నీకు వాగ్దానం చేశాను, నేను ధైర్యపరిచి నీకు భరోసా ఇచ్చి నిన్ను ఆదరించగా అవన్నీ మర్చిపోయి మళ్ళీ భయం అన్నావు. లాభం లేదు, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళావు, అవన్నీ గుర్తు చేసుకో. మళ్ళీ ఒకసారి ఏం చేయి నువ్వు అనగా, తాను భయములో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చెప్తున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళు, బలిపీఠం కట్టు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు కదా ఇక్కడ దేవుడు ఉన్నాడనండి, నువ్వు కదా ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడనండి, నువ్వు కదా ప్రభా నేను నీతో ఉంటాను, నాకు దొరికావు, నువ్వు కదా దేవుని మందిరం అంది, నువ్వు కదా ఇది పరలోపు గవిన అంది. మరి మర్చిపోయావా? నీ భయములో ఉన్న ఇబ్బందులో ఉన్నావు. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ భయములో ఇబ్బందులలో దేవుని మందిరాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టుకో, అన్ని సర్దుమణుగుతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాను జాగ్రత్తగా మాటలు వినాలి. దేవుడు యాకోబు భయములో ఉన్నప్పుడు దేవుని మందిర విశిష్టతను జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు ఆయన గుర్తు చేసుకో. ఒకప్పుడు ఆదరించబడ్డావు కదా, ఒకప్పుడు ధైర్యపరచబడ్డావు కదా, ఒకప్పుడు మార్గం బోధించబడ్డావు కదా, ఒకప్పుడు వాగ్దానం చేయబడ్డావు కదా. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవయ్యా. మళ్ళీ బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టునేవో. ఒకప్పుడు ఇదే బేతేలు దగ్గర నీతో మాట్లాడా, మళ్ళీ భయం అన్నావు, మళ్ళొకసారి వెళ్ళావు. రోజున దేవుని బిడ్డలమైన మనకు పాఠము, ఒకవేళ ఇంక నువ్వు భయములో మరొకసారి ఇబ్బందులో ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి కంగారు? ఒకప్పుడు ఇదే ఒంటరితనంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించలేదా? ఇదే భయములో ఉన్నప్పుడు తోడై ఉండలేదా? ఇదే ఇబ్బందుల్లో నిన్ను ఆదుకోలేదా? నిన్ను ధైర్యపరిచి బలపరచలేదా? ఒకప్పుడు ఇదే పరిస్థితుల్లో నీతో మాట్లాడి నీ జీవితాన్ని కట్టలేదా? మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? మళ్ళీ నీవన్నావే ఒకప్పుడు పలానా దేవుని దగ్గర పలానా దేవుడు మాట్లాడగా పలానా దేవుని స్థలంలో ఆదరించబడ్డాని. మళ్ళీ ఆ దేవుని దగ్గరకు మళ్ళా ఆ యొక్క రూట్స్లోకి వెళ్ళు, మరలా ఆ పునాదుల దగ్గరికి వెళ్ళు. ప్రభు అన్నాడు, మళ్ళీ ఒకసారి అవన్నీ జ్ఞాపకం చేసుకో, మళ్ళీ బేతేలుకు వెళ్ళి మళ్ళీ ఒకసారి బలిపీఠం కట్టుకో, మళ్ళీ నీకు అన్నీ వచ్చేస్తాయి.